అట్లా మాకొక ఒక ఆ బాంధం ఏర్పడింది. ఇంక వేరే ఏది మా మనసులోకి రాదు అని చెప్తారు. ఎదురుగున్న వాళ్ళే పాత వాళ్ళు. అలా ఏర్పడిద్దనమాట. ఇవే రాబట్టుకోవాలనే ఏది లేకుండా అన్నీ వచ్చేస్తా ఉంటాయి. ఇలా నేను ఎన్నో సార్లు చెప్పాను. ఇలా మాట్లాడుకోవటము, ఇలా సత్సంగం కూడా సాధనే, ధ్యానమే. నేను బాగా చెప్తుంటే నాకు లోపల నుంచి అవే వస్తాయి. దాని మీదే మైండ్ ఉంటది. వేరే ఏది లేకుండా. మీరు బాగా వింటే మీరు గూడా దీని మీదే ఉంటది. వేరే ఏది లేకుండా. వేరే ఏది లేకుండా దీని మీద వింటం అంటే అది ధ్యానంలో మొదటి మెట్టు. ధ్యానంలో మొదటి మెట్టు ఏంటి? ఒకదాని మీదే మనసుంటం. ఏకాగ్రత ఒకదాని మీద ఉండటం. వేరే ఏది లేకుండా. ఆ ఒకటి ఏదైనా అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించింది ఏదైనా అవ్వచ్చు. ఆ ఏదైనా అనేది వినటం. ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక సంభాషణ అది తప్పితే రెండో ఆలోచనలు, రెండో మాటలు మైండ్‌లో రాకుండా వినటం. అది కూడా సాధనే. అది సాధనగా